హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. నేను ఏ విషయం చెప్పినా అది ప్రజలకు ఉపయోగపడేది చెప్తాను. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆదాయానికి మించి ఖర్చు పెట్టకూడదు. అది నీ జీవితానికి దెబ్బ. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చు పెట్టకూడదు. రెండవది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారని వాళ్ళ కళ చూసి మనము ఇబ్బందులు పాలు కాకూడదు, అప్పులు పాలు కాకూడదు. వాళ్ళు ఉంటే వాళ్ళు పత్తూర్లు తిని పత్తూర్లు బాగుండే, అంతేగాని మనం ఒకపూట తిన్నాము, హాయిగా ఉన్నాము. అంతేగాని వాళ్ళ బతకల్లా వీళ్ళ బతకల్లా, వాళ్ళ గట్ట బతకల్లా వీళ్ళ గట్ట బతకల్లానే కోరికలు మనిషిలో చెలరేగినాయనుకో అప్పుల పాలు అయిపోతావు. ఆ పనులు వద్దు. దేవుడు ఎంత ఇచ్చింటే అంతే చాలు. ఆ భగవంతుడు అనేవాడు ఉంటే వాళ్ళకట మనం బతుకుతామేమో, ఎవరికి ఆ టైం ఎట్లొస్తుందో. అందుకే ఎవరే కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎంత ఉంటే అంతే, ఎంత సాపు ఉంటే అంత కాళ్ళు చాపుకోవాలన్నారు పెద్దలు. అందుకే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చు పెట్టకూడదు. వాళ్ళు బతుకుతున్నారని వాళ్ళ కాళ్ళు చూసి మనం అసూయపడకూడదు. మనము బతకాలంటే అది కాదు. దేవుడు ఇచ్చింటి బతుకుతామేమో చెప్పలేము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మరీ కోరుతుండ. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు చెప్తే మీకే ఎస్పీ స్టార్ నాగభూషణం.